ఈ ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా గాంధీ గారు వెళ్ళారు. ఇది ఆఫ్రికా ఫ్లాగ్. ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలలో ఆఫ్రికా ఖండం ఒకటే, దానిలో నుంచి 3 రేఖలు వెళతాయి. భూమధ్య రేఖ, మకర రేఖ, కర్కాటక రేఖ. 3 వెళ్ళేటువంటిది ఒక ఆఫ్రికా ఖండం మాత్రమే. ఆఫ్రికా ఖండంలో పూర్తిగా దక్షిణ భాగాన ఉండేది సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికాకి గాంధీ గారు వెళ్ళినట్టుగా మనం తెలుసుకున్నాం. గాంధీ గారితో సంబంధం ఉన్నటువంటి, గాంధీ గారు విజిట్ చేసినటువంటి ప్రముఖమైన ప్రదేశాలన్నీ కూడాను ఇప్పుడు మనం చూద్దాం. వారు దక్షిణాఫ్రికాలో డర్బాన్లో దిగారని మనం చెప్పుకున్నాం. డర్బాన్ నుంచి ట్రైన్లో వారు పీటర్ మ్యారిస్బర్గ్ వెళ్తాం, అక్కడ సంఘటన మనం తెలుసుకున్నాం. అక్కడి నుంచి ఆయన ఈ చార్ల్స్ టౌన్ దాకా వెళ్తారు. చార్ల్స్ టౌన్ నుంచి బగ్గీలో, గుర్రబండిలో ఆయన జోహానస్బర్గ్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రిటోరియా వెళ్తారు. తర్వాత ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయనతో సంబంధం ఉన్న ఇతర ప్రదేశాలు ఏమిటంటే న్యూకాజిల్ ఒకటి, ఓక్రస్ట్ అనేటువంటిది ఒకటి, స్టాండర్టన్ అనేటువంటిది ఒకటి, టేక్వర్త్ అనేటువంటిది ఒకటి, బాల్ఫర్ అనేటువంటిది, డండీ అనేటువంటిది, లేడీ స్మిత్ అనేటువంటి ఇన్ని ప్రదేశాలతోటి గాంధీ గారికి అనుబంధం ఉంది. దీని తర్వాత మెయిన్గా ఉండేది ఈ జోహానస్బర్గ్. జోహానస్బర్గ్ అనేటువంటి చాలా పెద్ద పట్టణం సౌత్ ఆఫ్రికాలో. అది మైనింగ్ ప్లేస్ అనమాట. బంగారం, డైమండ్స్ ఇటువంటివన్నీ ఉండేటువంటి ప్రదేశం. ఇట్స్ కాల్డ్ ఏ మైనింగ్ క్యాంప్ అనమాట. చాలా పెద్ద నగరం. తర్వాత చాలా పెద్ద ఎయిర్పోర్ట్ జోహానస్బర్గ్లో ఉంది. అంటే కీలకమైనటువంటి, ఇట్ ఈస్ లైక్ ది ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా క్యాపిటల్, జోహానస్బర్గ్ ఈజ్ ది ఎకనామిక్ క్యాపిటల్. ఈ జోహానస్బర్గ్ నుంచి కొంచెం పైకి వెళ్ళినట్లయితే, 1 గంట ప్రయాణం చేసినట్టయితే రోడ్డు ద్వారా మనకి ప్రిటోరియా వస్తుంది. ఇవన్నీ కూడాను గాంధీ గారితో అసోసియేట్ అయినటువంటి సౌత్ ఆఫ్రికాలో ప్రదేశాలు. ఇది మనం చెప్పుకున్నటువంటి మొట్టమొదటి నగరం డర్బాన్ నగరం. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ల్యాండ్ అయింది. తర్వాత పీటర్ మ్యారిస్బర్గ్ వెళ్ళారని తెలుసుకున్నాం. పీటర్ మ్యారిస్బర్గ్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, ఎక్కడైతే గాంధీ గారిని నెట్టేశారో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి పీటర్ మ్యారిస్బర్గ్లో ఉన్నటువంటి కమ్యూనిటీ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తారు గాంధీ గారు. తనకి ఏదైతే అవమానం జరిగింది, ఏమిటి అవమానం, ఈ అవమానాలన్నీ భరిస్తూ మీరు ఎట్లా జీవిస్తున్నారు, ఇక్కడ మీరు ఎందుకు ఫైట్ చేయటం లేదు అని అడుగుతారు. ఇదన్నమాట అక్కడ ఉన్నటువంటి కమిటీ మీటింగ్. తర్వాత ఆయన నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అని ఒక సంస్థను కూడా 1894లో ప్రారంభిస్తారు. అంటే భారతీయుల యొక్క హక్కులని సాధించడానికి, వారి సమస్యల్ని పరిష్కరించడానికి ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ ఉండాలి. కాబట్టి ఎలాగైతే ఇండియాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయిందో భారత స్వాతంత్ర్యం కోసం, అలాగే దక్షిణాఫ్రికాలో అదే మోడల్లో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అని గాంధీ గారు స్టార్ట్ చేశారు.